సార్ పిఠాపురం వర్మ ఈ ఈ మధ్య ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. అంటే నిన్న పిఠాపురానికి వరద బాధితులకి ₹1,00,00,000 ఇస్తా అని చెప్పేసి జగన్ ప్రకటించారు. దాంతో ఈయన "నువ్వొచ్చి ఏం చేశావు? ఇంతకుముందు ఏం చేశారు? ఇప్పుడేం చేస్తారు?" అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు సార్? ఒకప్పుడు మన సినిమా ఫీల్డ్‌లో అక్కడ ఒకటి 2 సినిమాలు తీసి మానేశాడు. కాంట్రాక్టర్ 'గాయత్రి కన్‌స్ట్రక్షన్' కాంట్రాక్టర్ ఎవరు నాగేశ్వరరావు గారి ఇంటి పక్కన ఉన్న టి. సుబ్బరామరెడ్డి. టి. సుబ్బరామరెడ్డి ఈయంకుడే జీవీకే. ఆ 5 స్టార్స్ హోటలన్నీ వీళ్ళు ఈయంకుడే. సో, టి. సుబ్బరామరెడ్డి ఇలా కింద నుంచి పైకొచ్చి ఎప్పటికైనా ఒక సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తి నాగేశ్వరరావు గారి ఇంటి పక్కన ఇల్లు కట్టాలనుకుని కట్టాడు. సో, ఒక జేఎంతోటి వెళ్ళి అతను ఎక్కడైనా ప్రామిస్ చేస్తాడనమాట సాధారణంగాను. ఇలాగా ఇంత ఇస్తాను, 5,00,000 ఇస్తాను ఒక్కొక్క మీటింగ్లో. అవి ఎవరు అనేది పేరు ఉంది. అలాగ అనేస్తాడు, జనాలకు పేరు వచ్చేస్తుంది, పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఓకేనా. ఇది నా ఒకప్పుడు నా థర్డ్ ఫిల్మ్ ఎప్పుడు అప్పుడు విశాఖపట్నంలో అక్కడ నాకు ఆయన కవర్ పెట్టి మనకి ఇద్దరికి ఒక సన్మానంలో చేస్తారు. ఎందుకు సార్ అన్నాను. నువ్వు సంకీర్తన కోకిలలో తీసావు కదా అని అన్నారు. నాకు యాక్చువల్గా సన్మానాల మీద ఇష్టం ఉంటుంది, అంటే ముసలోడు అయిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది. అయితే మీరు రమ్మంటే వస్తాను అంటే రావాలి పెద్ద జనం వస్తారు అని చెప్తే మన ఇద్దరు ఎవరెవరి గురించి ఏమి మాట్లాడుకోవాలో అది మందు మాట్లాడుకుందని ఇంటికి పిలిచాడు ఆయన. బీచ్లో అన్ని గెస్ట్ హౌస్ ఉంటుంది విశాఖపట్నంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో చెప్పాడు అనమాట, ఇలాగ సరే నేను ఇది విన్నట్టు ఉన్నాను. మన ఇద్దరు ఒక సినిమా చేద్దాం, నీ సినిమా ఎక్కడ కోకిల లండన్లో ఎక్కడ చూశాను అన్నాడు. ఏ థియేటర్లో చూశాను సరదా హేమత్ గారు. ఆ రోజుల్లో లండన్లో రిలీజ్ అవ్వడం తెలియ సినిమా జోక్ చేస్తున్నావు నన్ను. విసిఆర్ పట్టుకెళ్ళాను, క్యాసెట్ చూశాను అన్నాడు. అప్పుడు ఇంకా క్యాసెట్లు. సో ఐ వాంట్ టు మేక్ ఏ ఫిల్మ్ అని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి టీఎన్ఆర్ చెప్పాను. తను కథ చెప్పేస్తున్నాడు. మన పెద్దోళ్ళ ఇంట్లో విడో అయినా కూడా రంగు శారీలు జరీ శారీలు కట్టేసుకుంటారు కదా, ఆ క్యారెక్టర్లో శారద ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు నాకేం చెప్తున్నాను, కథ చెప్తున్నాను. నేను వేరే వాళ్ళు కథ చేయను. నీకు విశ్వనాథ్ గారు గర్వం అయ్యా అన్నాడు అనమాట. మీ గురువులాగా నీకు కూడా గర్వం. అబ్బాయి ఆయన గర్వంలో ఉందో కదా తెలియదు, కానీ నాకు ఉంది, ఇక నేను ఆ సినిమాలో చేస్తాను అని చెప్పాను అనమాట. నేను మీరు చెప్పిన సినిమా నేను ఆ కథను ఇమిడ్చుకోవడానికి చాలా టైం పడుతుంది అని అన్నాను. ఇంతగా మన్నాడు మీటింగ్లోకి వెళ్ళిన తర్వాత ఆయన అనౌన్స్ చేసిన వెంటనే రెడ్డి గారు మీరు అలాగే అనౌన్స్ చేసి మరి డబ్బులు కడతారో లేదు తెలియదు, ఇది మటుకు ఇచ్చేయండి అని చెప్పాను. అర్థమైనప్పుడు ఇది చెప్పడానికి ఎందుకు చెప్పానంటే కొసమేరుపు చాలామంది ఉన్నారు ఇలాగా అనౌన్స్ చేస్తారు, ఇవ్వలేదని అడుగుతాను వెళ్ళి జర్నలిస్ట్, మీరు నేను తీశాను మిమ్మల్ని, మీరు అప్పుడు ఇస్తాన్నారు ఇచ్చారు లేదా అంటే అలా అంటాడా. అని చేత ఇలాగా ఉండే క్యారెక్టర్లు చాలా ఉంటాయి. ఇప్పుడు వర్మ గొంతెత్తి మాట్లాడతాడు మనోడు. మరి ఎలక్షన్ ముందు వరకు నువ్వు కాసేపు ఆ పక్కన కొంచెం ఈ పక్కన కప్పలాగా పవన్ కళ్యాణ్ వెళ్ళి బతిమాలి అన్ని చేసిన తర్వాత వచ్చావు. ఈలోగా తెలుగుదేశం మనిషి అతను యాక్చువల్గా. ఓ పక్కన జగన్ మనుషులు ఈ పక్కకి లాగడానికి డబ్బులు ఎరేస్తూ ఉంటారు, అది అతనికి వేశారు. అతను నిర్ధారణ చేసుకోలేక మొత్తం ఏం చేసాడో మొత్తానికి ఇప్పుడు గెలిచిపోయారు. అనుకోకుండా పెద్ద ఎత్తున గెలిచిపోయినాడు ఎవడు, వాళ్ళు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు ఏదో మాట్లాడాలి అని చెప్పేసి ప్లస్ ఇప్పుడున్న గవర్నమెంట్ శ్రీ వైష్ణవులోనూ మహాత్మా గాంధీలు ఏం కాదు కదా, స్వామి వివేకానందలు కాదు కదా, వాళ్ళు తినేయడానికి చూస్తారు. కాకపోతే అక్కడ ఏమి లేదు, అది అతని బాధ. నీ ఎమ్మెల్యేలు తాడి చెట్లు లోతున ఇసుకు తినేశారు, అది తినేశారు అంటాడు కదా. దానికి కారణం ఏంటంటే నువ్వు తింటాక లేదు అది. ఇప్పుడు మీ వాళ్ళకి తింటాక పిఠాపురం ఒకటి ఎక్కడ ఉండదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ మీద వెళ్ళి మొత్తం తినేసాడు జాయింట్ రాష్ట్రాన్ని. లేకపోతే 1,00,000 కోట్లు ఏంటి 2 ఎకరాల మనిషికి, వీళ్ళందరికీ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా. సో అది తినేశారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి ఇది తినకూడదు అన్నా కూడా దాన్ని తినేసాడు. అర్థమైందా. సో దాని తర్వాత మళ్ళీ వచ్చిన వాటి ప్రతి ఒక్కడు వాటి మీద తినేయడమే. దాని తర్వాత స్టేట్ విడిపోయిన తర్వాత వచ్చినవి అన్నీ మనోడు తినేసాడు కేసీఆర్ వాళ్ళను. ఏంటి ఇంక తినటం కూడా కాదు, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని ఆథరైజ్డ్గా తింటామని దాని సిస్టమ్ కూడా మార్చారు, రిజిస్ట్రేషన్ సిస్టమ్ కూడా మార్చారు. ఇక్కడ ఇంకొక 2 అడుగులు ఎక్కువేసాడు కేసీఆర్. అదేందా. అలా కాకుండా డబ్బున్న వాళ్ళందరినీ కూడా తింటాం 111 పట్టుకొచ్చి కేటీఆర్ తినేసాడు. మీకు అర్థమైంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏమి తింటాడా అనేది అనుకుంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంట్లో బస్తాలు డబ్బులు దొరికినాయని దాన్ని ఎవడ పెట్టాడు, కరెన్సీ దొరికిందట. అదే ఇప్పుడు ఎవడు నిజంగా చెప్తున్నాడా, ఎవడు నిజం చెప్పట్లేదు. నిజంగా తినకుండా ఎవరు ఉండరు, అందరూ తినివేతగాళ్ళు, స్వాలోయింగ్ మింగేస్తారు త్రిమంగళాలాగా. సో ఇప్పుడు వర్మ చెప్పిన దాంట్లో వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం నవ్వు, వచ్చాడు ₹1,00,00,000 అనౌన్స్ చేశాడు, ఇంకా లెక్కెట్టుకుంటామంటే నీకు ఇచ్చేది ఇప్పుడు
పవన్ కళ్యాణ్ నీకు ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ చిరంజీవి అందరు కలిసి నీకు ఇస్తే నువ్వు లెక్కెడుతున్నావా? ఏదో నాన్ సెన్స్ మాట్లాడుతున్నాడు, ఏదో మాట్లాడాలని చెప్పేసి. సంచేత నీకు ఇచ్చాడు పని చెప్పు. పవన్ కళ్యాణ్ నీకు ఇవ్వాలా? కోశాధికారి నువ్వు ఇటు ఆంధ్రప్రదేశ్కి కోశాధికారి అయితే, ట్రెజరర్ అయితే నీకు ఇస్తే లెక్కెట్టుకోవచ్చు. అందరూ పిఠాపురంతో ఇంకేమి లేవట్టి. దేర్ ఆర్ సో మెనీ డిస్ట్రిక్ట్స్. పిఠాపురం ఒకటేనా పవన్ కళ్యాణ్ వేయటని చెప్పేసి? దేర్ ఆర్ సో మెనీ డిస్ట్రిక్ట్స్. మనకు ఈ వరద ముంపు వచ్చింది, నాట్ ఓన్లీ పిఠాపురం, దేర్ ఆర్ సో మెనీ ప్లేస్ మునిగిపోయినాయి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో. అక్కడైతే విజయవాడలో అయితే ఇంకా చాలా మిగిలిపోయినాయి. మునిగిపోయిన దాని గురించి అదృష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు చీఫ్ మినిస్టర్. ఇది ఎక్కువ అడగచ్చు. ఇంకొక 7,500 కోట్లు అడుగుతున్నాడు ఇప్పుడు. అదేందా వీళ్ళకి మామూలుగా బడ్జెట్లోనే అప్పు ఇచ్చింది 15,000 కోట్లు. అది కూడా ఊరుకునే వాళ్ళు అప్పు ఇచ్చారు చంద్రబాబు నాయుడుకి. ఓకే, అదేమైపోయిందో తెలియదు. ఇప్పుడు 7,500 కోట్లు ఇవ్వకపోతే వాళ్ళ ఎలక్షన్ దెబ్బ వస్తుంది, వాళ్ళ బ్యాడ్ వస్తుందని చెప్పి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి అక్కడ హర్యానా, కాశ్మీర్ ఎలక్షన్స్ అక్కడ వాళ్ళ ఆడవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఒక్క చూసే ప్రశ్నే లేదు. మోడీ అండ్ పార్టీ దేర్ ఇన్ దోజ్ ఎలక్షన్స్. కాశ్మీర్ అవ్వాలి, హర్యానా అవ్వాలి, ఏంటి అక్కడ వాళ్ళకి పథకాల మీద పథకాలు వేస్తున్నారన్నమాట. కాశ్మీర్ వరకు బీజేపీయే కరెక్ట్, బీజేపీయే రావాలి. లేకపోతే వేరే ఎవడొచ్చినా కూడా మళ్ళా మామూలు ధోరణి అయిపోతుంది. సో ఇక్కడ ఈ టాపిక్ చెప్తున్నప్పుడు ఇతని గురించి ఏం చెప్తాం? ఆడే చెప్తాడు థర్డ్ రోజు అంతా తినేసరి మీరు అయినా దాని గురించి గంటసేపు చెప్పలేం కదా. అందుకోసం ఎన్ని ఉపమానాలు ఎందుకు చెప్పానంటే, అనౌన్స్ చేస్తారు, నువ్వు ఎగతాళిగా జగన్కి ఇచ్చేస్తాడా? నీకు అంత సీన్ ఉందటి. ఇది వర్మ పిఠాపురంకి ఇచ్చేస్తున్నాడు, అతనే ఖర్చు పెడతాడు, లేకపోతే సీఎంకి ఇవ్వడం, వాళ్ళిద్దరికి పడదు. కాబట్టి నేనే అన్నాను కదా, ఎవరో కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వకూడదు. మీరే ఆర్గనైజ్ చేసే రోజులు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ ఫిల్మ్ యాక్టర్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఏదో పబ్లిసిటీ కోసం నేను 2 కోట్లు ఇచ్చాను, జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఇచ్చాడు అంటారు కదా. పవన్ కళ్యాణ్ ఎట్లీస్ట్ ఇన్ ద గవర్నమెంట్. సో మిగతా వాళ్ళందరూ రిలీఫ్ ఫండ్కి ఇచ్చేసారు. ఎక్కడికి వెళ్తుంది? మీకు బ్రేకప్ ఇస్తారనుకుంటారా? ఒక్కడెవడు ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్లోకి వెళ్ళిపోతే అంతే. అది అడుగుతారు మీరు వెళ్ళి, నేను ఇచ్చాను కదండి. నేను అడిగాను అలాగా, ఇచ్చిన తక్కువైనా కూడా ఒకప్పుడు సన్ టీవీ, తేజ టీవీకి. ఎందుకు అడిగానంటే అతను న్యాయం జరిగిందా లేదా అని. మీరు ఆ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే ఎవడో ఒక జూబ్లీ హిల్స్ మొత్తం ఎడ్యుకేషన్ నేనే చదివిస్తాను అన్నాడు. మరి చెప్పరేది? అలా చెప్తే చాలామంది స్ఫూర్తిగా ఇస్తారు. ఆ విధంగా ఇక్కడ ఎవరన్నా మీకు రిలీఫ్ ఫండ్కి ఏమైనా ఇస్తే ఆ రిలీఫ్ ఫండ్ నిజంగా ఖర్చు అవుతుందా, ఎక్కడికైనా వెళ్ళిపోయిందో చూడాలి. నాన్ సెన్స్ అక్కడ ఇండియాలో ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఎవడో నాట్ అకౌంటబుల్ ఆల్సో. నో బడి విల్ డేర్. బ్యూరోక్రాట్స్ అడుగుతారా? పోతాడాడు అటు కట్ చేసి అడవిలో పడేస్తారండి. ఎవడు అడుగుతాడు? ఎవడికి కావాలి? ఎవడు దైనందిన జీవితంలో ఎవడు సేఫ్టీ వాడు. మినిస్టర్లు కూడా ఎవరు సేఫ్టీ, ఎవరు ఎమ్మెల్యేలు కూడా అనవసరమైన పట్టించుకోవడం. ఈ మధ్యన మనమే యూట్యూబ్లోనే ఈ సోషల్ మీడియాలోనే చెప్పాలి. చెప్తే కనీసం అర్థం అవుతుంది జనరల్గా. ఈ రిలీఫ్ ఫండ్లు అంతా కూడా వేస్ట్. ఈ రిలీఫ్ ఫండ్ బదులు ఒక ప్రైవేట్ సంస్థ కింద ఏమైనా పెట్టి నిజాయితీగా ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఇచ్చి వాళ్ళ ద్వారా ఖర్చు పెడతారు. వాళ్ళు తినేస్తారు. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రతి కోటీశ్వరుడికి ఒకటి ఉంటుంది. బైర్రాజు ఫౌండేషన్ ఉంటుంది రామలింగరాజు వాళ్ళకి, కొన్ని 100 కోట్లు ఉంటాయి అందులో. వాళ్ళే కాదు, వేరే చోట నుంచి కూడా ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత వేరే దేశాల నుంచి వస్తుంది. ఒక విధవలకి ఇస్తానని చెప్పేసి నాకు కేఏ పాల్ బ్రదర్ చెప్పాడు. 1000 కోట్లట. అంటే లక్షల మంది వీడియోలకి మేము డబ్బులు ఇస్తున్నాం, ఒక్కొక్కరికి 500 నెలకని చెప్తారట. ఓకే, ఒక 10,000 మందికి ఇచ్చి మిగతా 10 లక్షల మందికి ఇంటూ 500. డైరెక్ట్గా హిజ్ బ్రదర్ టోల్డ్ మీ నౌ. చచ్చిపోయాడు, చంపేశారు అతను, కేఏ పాల్తో బ్రదర్ డేవిడ్ రాజుని. సో ఇదే జరుగుద్ది అక్కడ. ఎంత కూడా పెద్ద జోక్, ప్రాక్టికల్ జోక్, ప్రాక్టికల్గా డబ్బులు తినేసే జోక్ ఇది. ఇప్పుడు వాళ్ళకి ఎంతవరకు అందుద్ది? వాళ్ళు అందుకుంటారు ఎవడో వీళ్ళకి, అందులోనే వీళ్ళ పార్టీ వాళ్ళకే చేస్తారు అక్కడ. ఇప్పుడు విజయవాడలో మునిగిపోయిన వాళ్ళకి ఆ పార్టీలు వెతుకుతారు. ఇప్పుడు ఆ తెలుగుదేశం వాడికి చెప్తారన్నమాట. నేను ఎవడో సిద్ధార్థ కాలేజీలో చెప్తున్నా అన్నాడు కదా, తనకు 4-5 ఫోన్లు వచ్చినాయి. ఫోన్ పడా అన్నా అనమాట. ఎవడరా వేరే మా పర్సంటేజ్ తక్కువ ఉందన్న. తక్కువ ఉంది, లెక్కేసుకు జనాభా లెక్కలకి వెళ్ళి నేను కరెక్టే చెప్తాను నేను. సో ఆ విధంగా వాళ్ళ పార్టీ వాళ్ళు అయ్యి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఏంటి హెల్ప్ జరుగుతుంది. చూస్తూ ఉండండి ఎన్ని జరుగుతాయి. ఇవన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ఉంటారు జగన్ తరఫున. ఒకప్పుడు మరి నువ్వు ఎటువంటి పని చేసావు? ఒకప్పుడు కాపులు తక్కువలో చూశాడు అతను, పోయాడు. గొడవ పెట్టి చూశాడు. బొద్దగడ్డ భద్రబాబుకి వాళ్ళ ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గొడవ పెట్టాడు.
పెట్టు ఏం సాధించావు? ఒక ఓటు ఆడికి పడలేదు, నీకు పడలేదు. వ్యక్తిగతంగా హౌ మచ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ హ్యాస్ గివెన్ ఫర్ ద రిలీఫ్ ఫండ్. దట్స్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ.